ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి ఋష్యశృంగుని ప్రలోభపరిచి అతనిని రాజ్యానికి తీసుకురావాలి కదా, దానికి గాను కొంతమంది వేశ్యలు వెళ్ళారు. ఇక రాజ్యకార్య సాధనకై రాజాజ్ఞను అనుసరించి తన బుద్ధితో ఆలోచించి ఒక నావపై సుందర ఆశ్రమం నిర్మించింది. ఎవరు? ఒక ముసలి వేశ్య ఒక నావపై, పడవపై లాంచి లాంటి దానిపై ఒక మంచి ఆశ్రమం. ఆ ఆశ్రమం వారు కల్పించిన వివిధ పుష్ప ఫల వృక్షాలతో శోభిస్తుంది. రకరకాల తీగలతో పుష్ప వృక్షాలు, రసవంతమైనటువంటి ఫలాలతో ఫలవృక్షాలు కనిపిస్తున్నాయి. అది అత్యంతం సుందరమై మనోహరమై ఉంది. వేష నావపై సుందరాశ్రమాన్ని నిర్మించింది. అది చూడముచ్చటగా ఉంది. ఆ నావను కాశ్యపాశ్రమానికి దూరంలో కట్టి గూఢచరులను పంపి విషయం గ్రహించి రమ్మంది. ఆశ్రమానికి వెళ్ళండి, అసలు ఆడ ఏం జరుగుతుందో చెప్పండి అంది. ఆ సమయంలో విభాండక ముని ఆశ్రమంలో లేడు. విభాండకుడు ఆశ్రమంలో లేడని గ్రహించి ఆ వేశ్య బుద్ధిమంతురాలైనటువంటి తన కుమార్తెను పిలిచి చేయవలసిన పనిని ఆదేశించింది. ఆమె కార్యసాధనలో నిపుణురాలు. ఆమె ఆశ్రమానికి వెళ్ళి నిరంతరం తపస్సులో లీనమైన ఋష్యశృంగుని చూసింది. తాపసులందరూ క్షేమేనా? దుంపలు పళ్ళు అధికంగా ఈ ప్రదేశంలో లభిస్తున్నాయా? నీకు ఈ ఆశ్రమం ప్రసన్నంగా ఉందా? నేను ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని చూడటానికి వచ్చాను. ఋష్యశృంగ, తాపసుల తపస్సు వృద్ధిని పొందుతున్నదా? నీ తండ్రి తేజ సంపన్నుడు అవుతున్నాడా? మీరు ఆనందం అనుభవిస్తున్నారా? మీ స్వాధ్యాయం సక్రమంగా సాగుతుందా అంటుంది. ఇంకా అప్పుడు ఋష్యశృంగుడు పలికాడు, మీరు మీ సమృద్ధిచే జ్యోతి వలె వెలుగుతున్నారు. నేను మిమ్మల్ని వందనీయులని భావిస్తున్నాను. ధర్మను అనుసరించి స్వేచ్ఛగా మీకు అర్ఘ్యపాధ్యాయులు ఫలమూలాలు అర్పిస్తున్నాను. మీరు దర్భాసనంపై కూర్చోండి. దీనిపై నల్లలేడి చర్మం పరచబడింది కావున దీనిపై ఆసీనులై విశ్రాంతి పొందుతారు. బ్రహ్మ దేవతా సమానమైన మీరు ఏ వ్రతాన్ని పాలిస్తున్నారు అన్నారు. ఇక అప్పుడు ఆయనకి తెలియదు కదా, స్త్రీ అంటేనే తెలియదు అసలు ఆయనకి. ఎవరో వేరే లోకం నుంచి వచ్చారన్నట్టు అనుకుంటున్నాడు వాళ్ళని చూసి. అప్పుడు వేష పలికింది, కశ్యప గోత్రజుడా, నా ఆశ్రమం అందమైంది. ఈ పర్వతానికి ఆవల వైపున 3 యోజనాల దూరంలో ఉంది. నా ధర్మాన్ని అనుసరించి మీరు నాకు నమస్కరించాల్సిన పని లేదు. నేను మీరిచ్చిన ఆర్ఘ్యపాధ్యాయులను స్పృశింపను. నేను మీచే నమస్కరింప తగను. మీరే నాకు నమస్కరింప తగినవారు. ఇది మా వ్రత స్వరూపం. మీరు మాకు కౌగులింప తగినవారు. ఓయ్ బాబోయ్, నువ్వు నా నమస్కరింప పెట్టదే బాబు, నేనే నీకు పెట్టాలి. మీరు నాకు కౌగిలిలో కరగాల్సిన వాళ్ళంటే చెప్పేస్తున్నాను. అప్పుడు శుశ్రుంగుడు అన్నాడు, నేను నీకు పండిన పండ్లను ఇస్తాను. జీడి మామిడులు, ఉసిరికలు, పిప్పలాలు, గారఫలాలు మొదలైన అనేక ఫలాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన వాటిని తీసుకోండి. ఆ వేష వాటిని విడిచి ఋష్యశృంగునికి రుచికరాలు, అమూల్యాలు అయినటువంటి భక్ష్య విశేషాలను ఇచ్చింది. అవి అతనికి వాటిపై రుచిని పెంచాయి. సో ఇన్నాళ్ళు కందమూలాలు, పండ్లు ఇవే కదా, చక్కగా పిండి వంటలు తీసుకెళ్ళి ఇచ్చింది. అవి తిన్నాడు, రుచిగా ఉన్నాయి. ఇక సుగంధ భరితాలైనటువంటి మాలలు, చాలా రంగులతో ప్రకాశించే బట్టలు, త్రాగడానికి వీలైన రసాలు ఇస్తే అతడు ఆనందించి వాటిని అనుభవించి వెంటనే నవ్వసాగాడు. వేశ్య ఆయన సమీపంలో బంతితో ఆడింది. తన అవయవాలు అతనికి తాకిస్తూ చెట్టు నుంచి విడి కింద పడినటువంటి లతవలే మాటిమాటికి ఋష్యశృంగుని కౌగిలించుకుంది. మిక్కిలి పుష్పించిన శాల అశోక తిలక వృక్షాలను వంచి పుష్పాలను కురిపించి మదవతి వలె సిగ్గుపడి ఆ విభాండక పుత్రుని ప్రలోభపెట్టింది. ఋష్యశృంగంలో కలిగిన వికారాన్ని గమనించి మాటిమాటికి ఆలింగనం చేసుకుని మెల్లమెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ అగ్నిహోత్రమిష్టే మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరింది. ఆమె వెళ్ళాక మదన పీడితుడే ఋష్యశృంగుడు అచేతనుడయ్యాడు. ఆ నిర్జన ప్రదేశంలో అతని మనసు ఆమె వైపు లగ్నమైంది. నిట్టూరుస్తూ దీనంగా అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి ఆకుపచ్చ పింగళపు రంగు నేత్రాలు గల కశ్యప గోత్రేయుడు, స్వాధ్యాయశీలి, నియమ సమాధి గలవాడగు విభాండకుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. అతడు తల నుంచి పాదాల వరకు రోమాలతో నిండి ఉన్నాడు. పుత్రుని సమీపానికి వచ్చి ఒంటరి అయి ఉదాసీనుడై ఆమెనే ధ్యానిస్తున్న దీనుడైన కుమారుడిని చూశాడు. అతని మనసు విపరీతమైన దశలో ఉంది. మాటిమాటికి నిట్టూరుస్తూ పైకి చూస్తూ కనిపించాడు. నాయన, సమిధిలో సిద్ధం చేసి అగ్నిహోత్రం వెలిగించలేదేమీ? సుక్స్రువాలు శుభ్రం చేయలేదు? దూడతో కూడిన హోమధేనువును తీసుకురాలేదు? కారణమేంటి? నేడు నువ్వు ఇదివడికి ఋష్యశృంగునిలా లేవే. ఏదో ఆలోచిస్తూ చైతన్యం కొలిపి ధీనుడివై ఉన్నావు. నేను లేనప్పుడు ఆశ్రమంలో ఎవరైనా ప్రవేశించారా? చెప్పు అన్నాడు. మరి ఋష్యశృంగుడు ఏం చెప్పాడు, విభాండకుడు ఏం చేశాడు, రేపు మాట్లాడుకుందాం.